జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనల్ని మోసం చేశారని తోటివారిని, మన కోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకు. ఎందుకంటే మోసపోవడంలో, కాలాన్ని వృధా చేయడంలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 8, 2026, సోమవారం. తిథి అష్టమి, రాత్రి 3:23 వరకు. తదుపరి నవమి. నక్షత్రం శతభిషం, ఉదయం 9:09 వరకు. తదుపరి పూర్వాభాద్ర. యోగము విష్కంభం, ఉదయం 9:28 వరకు. తదుపరి ప్రీతి. కరణం బాలవ, మధ్యాహ్నం 3:29 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 3:23 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం రాత్రి 12:34. చంద్రాస్తమయం ఉదయం 11:57. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. యమగండం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:02 వరకు. వర్జము మధ్యాహ్నం 3:41 నుండి 5:19 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:29 నుండి 3:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 6:06 నుండి 7:11 వరకు. తిరిగి సాయంత్రం 5:20 నుండి 7:03 వరకు. జూన్ 8 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 3:23 వరకు ఉంది. తదుపరి నవమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. శుభ ప్రయత్నాలు లేదా ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:36 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:36 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. గోవిందుడి తల్లి పేరు వకులమాత. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. భీష్మ పితామహుని తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ సముద్ర దినోత్సవం, జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం, అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. 1936వ సంవత్సరంలో భారత సివిల్ రేడియో నెట్వర్క్ కు ఆల్ ఇండియా రేడియోగా నామకరణం చేశారు. సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారి వర్ధంతి.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు, దర్శకులు, నిర్మాత గిరిబాబు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 8 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవడం మంచిది. వృషభ రాశి ఆదాయం ఉంటుంది. మిథున రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. తులా రాశి ప్రయాణాలు ఉండవచ్చు. వృశ్చిక రాశి వివేకంతో నడుచుకోవాలి. ధనుస్సు రాశి మీ అంచనాలు లేదా లెక్కలు నిజమయ్యే అవకాశం ఉంది. మకర రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీన రాశి వృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.